అనకాపల్లిలో ఆమరణ నిరాహార దీక్ష. ఒక తండ్రి తన బిడ్డకు జరిగిన అన్యాయంపై 6 ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కళ్ల ముందే కూతురు జీవితం నాశనం అవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని సదరు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 6 ఏళ్ల క్రితం తన కుమార్తెపై జరిగిన అన్యాయానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో కేసు ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల చుట్టూ కాళ్ళ అరిగేలా తిరిగినా కేవలం హామీలే తప్ప న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విషయం శ్రీ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే జనసేన నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, మాది పొంగలపాక, అంటే చింతల వల్లాపురం శివారు పొంగలపాక గ్రామం. అది మా పాపని మా ఇరుగు పొరుగువారైన శ్రీ కందాలం సత్యవతి గారు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని బతిమాలి చేసుకున్నారు. ఈ పెళ్లి కూడా అంటే మా పాపని అన్ని రకాలుగా బాగా చూసుకుంటామని మాతో నమ్మించి పెళ్లి చేసుకున్నారు. వీరిదేమో జంపిన, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పొంగలపాకే. మొదటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని తెలుసు, మమ్మల్ని తెలుసు. చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక నెలలో మమ్మల్ని ఒక నెల బాగా చూసుకొని అక్కడి నుంచి మా పాపను టార్చర్ పెట్టి కూర్చొనియకుండా, నిలబడనీయకుండా అనేక రకాల హింసించేవారు. హింసిస్తే అందరూ పెద్దలతో కూడా మా నాన్నగారు కోపంగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి పంపించేసేవాడు. అప్పుడు అందరు పెద్దల్ని కూడా పిలిచి మంచిగా అందరికీ తెప్పించి వాళ్ళని మళ్ళీ కలిపి వాళ్ళని. కానీ 2-3 సార్లు ఇలా హింసించిన తర్వాత, ఇలా చెప్పడం అయిన తర్వాత ఒకరోజు వాళ్ళు కావాలని చిన్న తగు సృష్టించి మా పాపను కొట్టేశారు. కొడితే ఇంకా సలహాకు వెళ్ళాము. ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకు కేసు పెట్టేయండి అన్నారు. అంతే కేసు పెట్టేసరికి అప్పుడు ఎందుకంటే మా ఉద్దేశం అప్పటికైనా వాళ్ళు మారుతారన్న ఉద్దేశంతో మేము చెప్పినా సరే వాళ్ళలో మార్పు రాలేదు. మార్పు రాకపోగా వాళ్ళు మా పాపని వదిలించుకున్నామని చూసి ఇంటి దగ్గర వదిలేశారు. అక్కడికి కోర్టు వారు కూడా, పోలీస్ కేసు అయ్యి కోర్టు వారు కూడా ఏం చెప్పారంటే, మీ పాపని చూసుకుంటామనేసి వాళ్ళు కోర్టులో కూడా ఒప్పుకొని అవార్డు కాపీ కూడా తీసుకొని, కానీ స్పందించలేదు. ఇలా ఎన్నో రకాల జరిగినా సరే మా పాపకు న్యాయం జరగలేదు. పెద్దలందరూ కూడా ఎన్ని చెప్పినా సరే వాళ్ళు మొండికేసి మా పాపని చేరుకోవడానికి ఇష్టపడకుండా నానా పాటలు పెడుతున్నారు. ఇది ఇక్కడ ఎక్కడిక జరగక మేము ఈ మీడియాకి, తర్వాత మహిళా మండలికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి కార్యకర్తలకి, అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులైన వారికి, వారి కార్యకర్తలకి, మహిళా మండలికి మా విన్నపం, మా పాప జీవితానికి న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. మాకు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాం. దయచేసి న్యాయం చేయండి.